ఇక తెలంగాణ సచివాలయంలో ఫుల్ బిజీగా ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నెల చివరి వారంలో జరగనున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. బడ్జెట్ ప్రతిపాదనలపై సంబంధిత అధికారులతో రివ్యూ చేస్తున్నారు. అలానే రాష్ట్ర ఆదాయ వనరుల సమీకరణే లక్ష్యంగా సీఎం కసరత్తు చేస్తున్నారు. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, రవాణా, రిజిస్ట్రేషన్ శాఖల ముఖ్య కార్యదర్శులతో కూడా చర్చిస్తున్నారు. మరోవైపు భూముల విలువ పెంచే తదితర అంశాలపై అధికారులతో మాట్లాడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి ప్రభాకర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, పలు ముఖ్యమైన శాఖల కార్యదర్శులతో సమావేశం అవుతున్నారు, అలాగే సమీక్షలు రివ్యూలు చేస్తున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారు? ఈ రివ్యూల యొక్క సారాంశం రైట్. ఈ నెల 24న అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి, బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సో దీనికి సంబంధించి ఇప్పటికే అటు స్పీకర్ కానీ మండలి చైర్మన్ అసెంబ్లీలో రివ్యూ కూడా నిర్వహించారు. దానికి అనుసంధానంగానే ఈరోజు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి హై లెవెల్ సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. దీనికి అన్ని శాఖల ఉన్నతాధికారులు కూడా అటెండ్ అయ్యారు. బడ్జెట్ ప్రతిపాదనలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి, బడ్జెట్ని ఏ విధంగా రెడీ చేసుకోవాలనే దానిపైన ఫోకస్ చేస్తూనే ఆదాయ వనరులకు సంబంధించిన డిపార్ట్మెంట్స్ అయిన కమర్షియల్ ట్యాక్స్, ఎక్సైజ్ అట్లాగే మిగతా వాటిపైన పూర్తి స్థాయిలో ఫోకస్ చేశారు. సో మొత్తం అధికారుల నుంచి వివరాలను తెలుసుకుంటున్నారు. ఇక బడ్జెట్కు సంబంధించిన దాంతో పాటుగా రాబో అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టాల్సిన బిల్లుల పైన కూడా చర్చిస్తున్నారు. ఇప్పటికే ఆర్ఓఆర్కు సంబంధించిన నూతన చట్టం పైన బిల్లును తీసుకురాబోతున్నారు. దాంతోపాటుగా తెలంగాణ తల్లి, తెలంగాణ చిహ్నం పైన చర్చ పెట్టనున్నారు. సో వీటన్నింటిపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. అధికారుల నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ అట్లాగే కొన్ని సూచనలు, సలహాలు ఏవైతే అసెంబ్లీలో తీసుకోవాల్సిన డెసిషన్స్ ఉన్నాయి, చర్చ చేయాల్సిన అంశాలు ఉన్నాయో వాటిపైన పూర్తి స్థాయిలో కూడా ఫోకస్ చేశారు. సో దానికి సంబంధించిన నోట్స్ను కూడా రెడీ చేయాలని అధికారులకు ఆదేశించారు. ఇక బడ్జెట్కు సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్లపై ఇప్పటికే ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రివ్యూ నిర్వహించారు. ఆ రివ్యూకి సంబంధించి ఇప్పటికే అన్ని డిపార్ట్మెంట్స్ కూడా తన ప్రతిపాదనలు ఆర్థిక శాఖకు అందజేశాయి. సో దానికి అనుగుణంగా సెంట్రల్ బడ్జెట్ 23న ప్రవేశపెట్టిన నేపథ్యంలో 24న రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టుకోవాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. సో దానిలో భాగంగానే సెంట్రల్ నుంచి ఎలాంటి ఫండ్స్ వస్తాయి, అలొకేషన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి అనే దానిపైన కూడా ముఖ్యమంత్రి రివ్యూలో చర్చిస్తున్నారు. సో అలొకేషన్స్ని బట్టి రాష్ట్రానికి సంబంధించిన ఏ అలొకేషన్స్ని పెంచుకోవాలి, ఏ అలొకేషన్స్ తగ్గించుకోవాలనే దానిపైన కూడా సుదీర్ఘంగా చేస్తున్నారు. సో మొత్తానికైతే ఇదొక హై లెవెల్ సమీక్ష సమావేశం అని చెప్పాలి. సమీక్ష సమావేశం కొనసాగుతుంది. అందుబాటులో ఉన్న మంత్రులతో పాటుగా ప్రిన్సిపల్ సెక్రటరీలు సమీక్షా సమావేశంలో పాల్గొంటున్నారు. రైట్ ప్రభాకర్, థ్యాంక్ యూ.